సైట్లోని సోలార్ ఫోటోవోల్టాయిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క వస్తువుల కోసం స్థలమును గుర్తుపెట్టుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి సైట్లో సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ యొక్క వివిధ భాగాలను ఫిక్సింగ్ చేయడానికి ఒక లేఅవుట్ను గీయుట. అవసరమైన సాధనాలు మరియు పరికరాలు 50 నుండి 100 అడుగులు కొలిచే టేప్, డిజిటల్ కెమెరా, రికార్డ్ లేదా లాగ్బుక్ లేదా డైరీ, PCU లేదా ఇన్వర్టర్, బ్యాటరీ మొదలైన వాటి కొలతలతో సహా ప్రోడక్ట్ మాన్యువల్, మౌంటింగ్ యాంగిల్స్, బోల్ట్లు మరియు నట్లు. వివిధ భాగాలను గుర్తించడం కోసం ఖచ్చితంగా ప్లాన్ చేయుట. వివిధ భాగములను గుర్తించడానికి ప్రణాళికా ప్రకారముగా అంచనా వేసి అవసరమైన రూఫ్ని నిర్ధారించి మరియు ఈ క్రింది వాటికి ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా అవసరం. ఈ రూఫ్ మీద ఎంత కెపాసిటీ గల దానిని అమర్చవచ్చు? సౌర వనరులు తగినంతగా ఉందా? సోలార్ ఫోటోవోల్టాయిక్ని అమర్చడానికి రూఫ్ అనుకూలంగా ఉందా? ఆ సిస్టమ్ ఎంత శక్తిని విడుదల చేస్తుంది? రూఫ్ టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ అమరికనందు ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్ను అరే రూపంలో బిగించి ఉంటాయి. మౌంటింగ్ ఫ్రేమ్స్ ఈ ప్యానెల్స్కి మద్దతు ఇస్తాయి మరియు ఇన్స్టాలేషన్ రకముపై ఆధారపడి రూఫ్ వైరింగ్ మరియు ఇతర భాగములకు భద్రత కల్పిస్తుంది. రూఫ్ సైడ్ తప్పనిసరిగా ఈ అన్ని భాగములను ఉంచడానికి కావాల్సిన స్థలము కలిగి ఉండాలి. దీని కొరకు ఈ క్రింద ఇచ్చిన విషయములను పరిశీలించుట ముఖ్యము. సౌలభ్యము. రూఫ్ తప్పనిసరిగా అమర్చుటకు మరియు నిర్వహణ చేయుటకు అనుకూలమైన దిశగా ఉండాలి. ఇది తప్పనిసరిగా సోలార్ సిస్టమ్ యొక్క భాగములను రూఫ్ పైకి ఎత్తుటకు మరియు భౌతికముగా పనిచేసే వారికి అమర్చుట మరియు నిర్వహణకు అనుకూలముగా గల స్థలమై ఉండాలి. పైకప్పు ఆకృతీకరణ. రూఫ్ ప్లేన్ ద్వారా ఒక ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ ఎంత రూఫ్ ఏరియా కావాలనో తెలుసుకొనుటకు సహాయపడుతుంది. ప్లాన్లో ప్రాంతము, ఎత్తు మరియు వాలు రూఫ్ నందు సూచించాలి. అదేవిధంగా అదనముగా ఏదైనా నిర్మాణములు ఉన్నాయో చూడాలి. రూఫ్ వినియోగమునకు ఏవైనా అడ్డంకులైనటువంటి హెలిప్యాడ్ లేక కమ్యూనికేషన్స్ యాంటీనా గుర్తించిన ఎడల తగిన సంస్థల నుండి ప్రత్యేక అనుమతి పొంది రూఫ్ స్పేస్లో వేరే భాగమును ఉపయోగించాలి. పైకప్పు పదార్థాలు మరియు నిర్మాణం. ప్రస్తుతం ఉన్న భవనం నందు రూఫ్ను మార్చవలసిన ఆవశ్యకత ఏమైనా ఉన్నదేమో కనుగొనండి. రూఫ్ యొక్క జీవితకాలం దగ్గర పడినట్లయితే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ను అమర్చుటకు దాని ప్లేస్లో కొత్త రూఫ్ వచ్చే వరకు, అది కాక కొత్త రూఫ్ నందు సిస్టమ్ను పొందుపరచుటకు రూపకల్పనలో సులభముగా ఉంటుంది. సౌందర్యం. సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ వలన భవనము యొక్క అందములో ఎటువంటి చెడు ప్రభావం కలగకుండా పరిశీలించండి. వీధి నుండి సోలార్ ప్యానెల్స్ను చూసినచో వాలుగా ఉన్న రూఫ్లోనివి బాగా కనిపిస్తాయి. ఫ్లాట్ రూఫ్లో ఉన్న వాటికంటే అవి బాగా కనిపించినట్లయితే రూఫ్ టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ను నిరోధించే ఏవైనా స్థానిక నిర్మాణ పరిమితులు ఉన్నాయో లేదో కనుగొనండి. పైకప్పు లీజింగ్. రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ యజమానికి పైకప్పు స్థలాన్ని లీజుకు ఇవ్వాలని ప్లాన్ చేస్తే ఆ రకమైన ఏర్పాటుకు అనుమతించబడుతుందో లేదో నిర్ధారించగల న్యాయ సలహాదారుని సంప్రదించండి. విద్యుత్ లోడ్. భవనం లేదా వసతి యొక్క ప్రస్తుత మరియు ఊహించిన విద్యుత్ లోడ్ను గ్రహించండి. సోలార్ ఫోటోవోల్టాయిక్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ లోడ్ కంటే తక్కువగా ఉన్నదో లేదో బేరీజు వేయండి. ఒక చిన్న సిస్టమ్ను ప్లాన్ చేయండి లేదా అదనపు శక్తిని ఉపయోగించాలని ప్లాన్ చేయండి. బ్యాటరీలలో ఎనర్జీ నిల్వ చేసి వేరే బిల్డింగ్ దగ్గరలో గల వసతి లేక గ్రిడ్కు పంపించండి. వస్తువుల కొలతల మరియు అమర్చుటకు అవసరమగు సలహాలు, సూచనలను తయారుదారులు ఇచ్చిన ప్రకారం వస్తువులను అవసరమైన ప్రదేశమునకు తరలించు విధానము గురించి సూచన. దాదాపు 110 స్క్వేర్ ఫీట్ లేదా 10 స్క్వేర్ మీటర్ వైశాల్యము గల స్థలం అవసరమవుతుంది 1 కిలోవాట్ను అమర్చుటకు. దీని ప్రకారం సైట్ను అంచనా వేసి మరియు మరింత సామర్థ్యం కొరకు సిఫార్సు చేయండి. దీనివల్ల వ్యాపారంతో పాటు కస్టమర్కు కూడా ప్రయోజనం చేకూరుతుంది.
గుర్తుంచుకోవాల్సినవి: ఇన్వర్టర్ గల ప్రదేశము గదిలో, ఆశ్రమంలో ఉంచాలి, ఎండ మరియు వర్షం నుండి కాపాడుటకు. బ్యాటరీలను గదిలో లేదా ఆశ్రమంలో ఒక ర్యాక్ నందు ఉంచి ఆ గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. అటువంటి స్థలం లేనిచో వినియోగదారునికి తెలుపుతూ పరికరములకు సరి అయిన ఆశ్రయం నిర్మించమని సూచించండి. కేబుల్ రూటింగ్ విషయంలో గుర్తుంచుకోవలసినది: ఇన్వర్టర్ను సహజమైనంత వరకు DC కంబైన్ బాక్స్కు దగ్గరలో ఉంచి DC వైరింగ్ చేయాలి. లేనిచో వైర్ పొడవైన కొలది లాస్ విపరీతముగా పెరుగుతుంది. ఏ విధముగా కేబుల్స్ వేయాలో ఒక చిత్రం ద్వారా తెలుపుతూ స్విచ్ బోర్డు వరకు ఎంత పొడవు గల వైర్స్ అవసరమవుతుందో అంచనా వేయవచ్చును. సైట్లోని అన్ని వస్తువుల స్థానాలను చూపించడానికి డ్రాయింగ్ను గీయుట. లైట్ మేఘావృతమైన రోజులలో కూడా తక్కువగా సూర్యకాంతిని ఇస్తుంది. ప్యానెల్లు PV సెల్స్ గల ప్యానెల్స్ కాంతి ద్వారా DC విద్యుత్గా మారుస్తాయి. ఇన్వర్టర్ నందు కరెంట్ ప్రవహించినప్పుడు AC విద్యుత్గా మార్చి ఉపయోగించుటకు సిద్ధంగా ఉంటుంది. విద్యుత్ శక్తిని 1 మీటర్ ద్వారా పంపి వినియోగదారునికి అందించబడుతుంది. ఇంటికి విద్యుత్ సరఫరా ప్లగ్ మరియు సర్క్యూట్ ఆన్ చేయడం ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ను వినియోగించుకోవచ్చును. గ్రిడ్ విద్యుత్ శక్తిని ఏ విధంగానైనా వాడినచో దానిని గ్రిడ్ ద్వారా ఇతరుల వాడుకకు ఎగుమతి చేయవచ్చును. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా సైట్లో సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ యొక్క వివిధ భాగాలను ఫిక్సింగ్ చేయడానికి ఒక లేఅవుట్ను గీయుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.